తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లారు రేవంత్ రెడ్డి బృందం. కొరియా వెళ్లే ముందు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్లెస్ కార్లో ప్రయాణించారు ముఖ్యమంత్రి. ఈ నెల 3వ తేదీన అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి 19 కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలతో తెలంగాణకి 31,532 కోట్ల పెట్టుబడులు, సుమారు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ పర్యటనతో పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడంతో పాటు హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పారిశ్రామికవేత్తల నుంచి భారీ స్పందన లభించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం 50కి పైగా బిజినెస్ మీటింగ్లో పాల్గొంది. అక్కడి పారిశ్రామికవేత్తలు నిర్వహించిన 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ రేవంత్ బృందం పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఎలక్ట్రిక్ వెహికల్, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపించాయి.